మీరు పర్సనల్గా చూసిన సినిమాలు కానీ చేసిన హోంవర్క్ కానీ మీరు అంత ఇంటెన్స్గా ప్రిపేర్ అయ్యారు దీనికి? అంటే వర్క్షాప్లో ఫస్ట్ నాకు ఎంటర్ అయిపోయిందంటే రంగీలాలో అమీర్ ఖాన్లా ఉండాలి క్యారెక్టర్, కొంచెం ఇట్లా జంపీగా అని ఆయన జస్ట్ రెఫరెన్స్ ఇచ్చింది అంతే. సో దాని తర్వాత నేను దాన్ని సికింద్రాబాద్ ఈ ఏరియాలో అబ్బాయిలా ఎట్లా చేయాలని మా డైరెక్షన్ టీమ్ అనే ఉండేటోళ్ళు అనమాట. ఇంకా మా ఆడిషన్స్కి వస్తుండే చాలామంది. మేము మోస్ట్లీ ఇట్లా ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఈ వైపు కావాలన్నమాట. మా సినిమా అంతా అంటే ట్రాక్లు. సో వాళ్ళ నుంచి చాలా పిక్ చేసుకోవడము, నేను అక్కడ ఆఫీస్ నుండి వాళ్ళ అండ్ మా మెయిన్లో మా డైరెక్టర్ సికింద్రాబాద్లో పుట్టి పెరిగిన ఆయనకి ఇంకా అండ్ నేను కూడా కొత్తపేట తెలుసుకున్నారు, కొంచెం అంతా సిమిలర్గా మలక్పేట అంతా తిరిగి ఉండే. సో నాకు కూడా కొంచెం ఐడియా ఉంది. బట్ ఇంకా స్లోగా ఆ ఈజ్ అనేది నేను యాజ్ అన్ యాక్టర్ నాకు కెమెరా పెట్టగానే మరీ అంత నేను చేసిన అన్ని ఇన్నోసెంట్ రోల్స్ ఇప్పటిదాకా ఇది ఒక కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి అది కొంచెం టైం పట్టింది. బట్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటికి కూడా ఇంకా నేను ఫిగర్ అవుట్ చేసుకుంటే ఎవరు వీడు ఎట్లా బిహేవ్ చేస్తారని. నేను ఒక స్కెడ్యూల్లో మేము టీజర్ మీరు చూసుంటే ఆ చిల్లర ఆ సీన్ ఉంటుంది కదా. సో ఆ సీన్ అంతా చేసినప్పుడు అప్పుడు ఒక మీటర్ పట్టుకున్నా. దాని తర్వాత ఇంకా దాని మీద ఇక బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన అంతే. నేను పుట్టి పెరిగింది ఇక్కడే సార్, హైదరాబాద్. డాడీ వాళ్ళు నేను పుట్టకముందు మిర్యాలగూడ ఉంటాడు. మిర్యాలగూడ నుంచి నేను పుట్టమని వచ్చేసాడు. మిర్యాలగూడ దగ్గర చిల్లపల్లి అని ఒక ఊరు. చిల్లపల్లి తాతయ్య వాళ్ళు ఉంటుండే. దాని తర్వాత ఇక్కడ నేను హైదరాబాద్, సైదాబాద్, దాని తర్వాత కొత్తపేట. స్కూలింగ్ అంతా హ్యాబిట్స్. మొదటి సినిమా మెయిల్ అని ఒకటి వచ్చేది, ఆహాల దర్శన ఇంకా నేను చేసిన కదా. ఆ సినిమా తర్వాత 2 వెబ్ సిరీస్లు చేసిన. ఆ సినిమా వైజయంతి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన. మెయిల్ నేను యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాను, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తున్నాను. సో అది చూసి నన్ను ఆన్లైన్లో, అప్పుడు కోవిడ్ టైం, ఆన్లైన్లో ఆడిషన్ అడిగారు అనమాట. సో ఆన్లైన్లో ఆడిషన్ పంపితే అప్పుడు చూసి ఇంకా అందరు స్వప్నక వాళ్ళందరూ ఓకే అనుకొని అది మేమంతా లాక్డౌన్ ఒక 60 days ఊర్లోనే షూట్ చేసినాం అనమాట. అప్పుడు మాకు ఇదేమంటారు అకామిడేషన్ కూడా లేదు అప్పుడు కోవిడ్ టైంలో. 60 మంది 30 మంది ఒకటే హాస్టల్ రూమ్స్లలో అందరం బంకర్ బెడ్స్ అందరం 30 మంది ఒకటే రూమ్ బాయ్స్ హాస్టల్ ఇచ్చినామన్న మహబూబాబాద్ అవుట్స్కట్స్లో. సో అదే అక్కడనే అందరం ఉండి 60 days మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ స్టెచ్లో సింగిల్ షెడ్యూల్ వచ్చేసినాం.